3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆ పిండి బొమ్మలు మాత్రం అది అట్లా వండేసింది. మీదికి వెళ్ళి తెల్లబడ్డ కప్పింది. ఎవ్వరు అక్క రోజు అలవడుకుతూ రోజు వచ్చేది. ఒక పోషక అయితే ఉరికి వచ్చేది. ఈ సౌందర్య చూడు, సౌందర్య వచ్చిన కాంచెల్లి కురుపలు కుక్కడే సౌందర్య. ఏడవాలే నేను ఎప్పుడు ఏడవపోతుంది. ఎట్లా కాతి అమృతావా నేనే ఇప్పుడు ఏమన్నా మరి సౌందర్య అని పెట్టినా. ఏమైతే చిన్నప్పుడు సౌందర్య పిలిచేది నేను ఎవరికి ఏడవపోతున్నా. నా బిడ్డ కొడలా మీ అబ్బాయి అయితే నేను సమాధానం చెప్పానే. బిడ్డ కొడలా నేను ఊళ్ళోళ్ళకు ఏం చెప్పాలని అని వస్తారా? వరుస కోడలేవురా, వరుసకే బిడ్డ. కోడలే నా కొడలో నా బిడ్డ. నేను ఇంతగానో ఏడతాను, నువ్వు కొంచెం రాదు కొడలా. ఊకో 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 వస్తారా? ఎవరు వస్తలేరు అవ్వా. నా ఏడుపు అంతా ఉత్తగా అవుతుంది కాదే అవ్వో. నేను ఏమంటా చెప్పాలి అవ్వా. నావో కొడలా బిడ్డ. మరి పొద్దుగా ఆ మన్నంతా బయలుదేరుతాను. రత్నమ్మ ఇంటికి వాళ్ళు రానే వచ్చారా ఏమంటా ఉన్నారా? అయ్యయ్యో ఓ తల్లి రత్నవాదులు సారి ఓదరు సాని. నువ్వు రారాదు కూస్తూ నీకైతే బాగా అవుతుంది. దొరసాని ఓ రత్న దొరసాని రత్న దొరసాని ఏందో వేస్తాను. మొండవ్వా నువ్వు నా నబిడ ఎత్తుకుందా వచ్చినావా? మొండవ్వా ఎత్తుకుంటా నావో అవ్వా. నేను ఏమంటే చెప్పాలి అవ్వా. ఏమైందవ్వా? నా అవ్వా ఏమైందంటే ఏం చెప్పాలి? నోటితో చెప్తాను చెప్పబుద్ధి అయితే లేదు. చెప్పు చెప్తారు సైగతోటి కాదు ఓవా. ఏమైందవ్వా? నాన్న బిడ్డ చచ్చిపోయింది కాదే అవ్వా. అయ్యో అన్న బిడ్డ చచ్చిపోయిందా? చచ్చిపోయింది. మరిగాలో పోతాన్ని ఎత్తుకొని ఆడిపించిన కదా. ఎత్తుకున్నావు నువ్వు వచ్చి దొరసారి. అన్న బిడ్డ చచ్చిపోయింది అంటున్నావు. చచ్చిపోయిన బిడ్డగా మళ్ళా కనిపిస్తుందా? ఒక్కసారి బట్టది ముఖం చూసి మీరికెళ్ళి బట్ట అయితే పిండి బొమ్మంది కదా. అసలు బిడ్డేది అంటారు మళ్ళా. ఎట్లా కాదు మనం నమ్మేయాలి. ఆ రంక నేర్చి ఆడిది బొంక నేరవాట, బొంకు నేర్చి నాది రంకు నేరవాలనాట. రంకు నేర్చి బొంక నేరవకుండా, బొంకు నేర్చి రంక నేరవకుండా ఆడిదాన్ని బతుకంత కుక్కడక్కల పాలైతాట. ఇవ్వరు రాక నా రంకుడుతనం చూసిర్రు. ఇక నా బొంకుడుతనం చూడరు. ఇక ఒతుగల్లోళ్ళు నా బొంకుడుతనం చూడరు. ఓ సూచే సూత్రి కానీ ఏదన్నా మొదలు చెప్పాలి మరి. ఓ నేను గిట్లే ఏడతా అంటే మీకన్నా మొదలు బ్రాహ్మణ వచ్చిండు. బ్రాహ్మణ వచ్చి రత్నవ ఎందుకు ఏడతానా? ఎవరు లాటరీకు ముగ్గు పోతాను గంత పొద్దుగాలే. అయితే బ్రాహ్మణ వచ్చిండు. రత్నవ ఎందుకు ఎడతానవా అన్నాడు. ఇట్లా అన్న బిడ్డ వచ్చి బ్రాహ్మణేనా ఎంకేటి కిరణ్ అట్టానికి ఎంకేటి కిరణ్ అయినా. అయితే బ్రాహ్మణ ఏమన్నంటే రత్నవ నీ అన్న బిడ్డ పుట్టుడో అవ్వయ్య గంట పుట్టింది, చచ్చిపోవడో ఊరు గంట చచ్చిపోయిందట. ఎవరు చూస్తే వాళ్ళ కళ్ళు పోతాయి. ఇక చూడుది చూడు ఏమున్నా ఉరికొచ్చడే మంది. ఓ ఉరికొచ్చడే అని ఆ నాన్న మాత్రం పాపగారు రత్నవ్వా ఇంకా బొమ్మను ఎత్తుకున్నది. పిండి బొమ్మను తీసుకొని వచ్చింది. ఊళ్ళో నమ్మించింది. కాటల గడ్డకు వచ్చింది. అవ్వ ధనాదన బొంద తోలింది. ఆ బొమ్మ నుంచి బొంద లోపల ఎత్తున్నది. అవ్వా
ఊళ్ళో నమ్మించింది పీడ వాసింది కోడి కూసింది రేపటికి అలా నాన్న వదిన అత్తే పలాని కాడ బొంద పెట్టినా బొంద మీద ఇనుప సలాక పుట్టు కూసాలు పట్టంగి ముత్యాలకు ఆనవాళ్ళు పెట్టినా అని చెప్పి ఆ ముత్యాలకు ఆనవాళ్ళు పెట్టింది పాపగారు రత్నవ్వ సంబరపడి సంతోషపడుతున్నదే అవ్వా ఓ అమ్మా ఇక్కడి కథ ఇక్కడ ఉన్నాగా వెళ్తున్న పాడ లోపల ఎరకలి ఎల్లయ్య ఎరకలి సమ్మవ్వ మా గర్భస్థానం పుట్టిన కొడుకులు లేకున్నా బిడ్డలు లేకున్నా ఈ దేవుడిచ్చిన బిడ్డే ఈ బిడ్డనే ఆదుకుంటామని చెప్పి ఎరకలి సమ్మవ్వ కనుకనేవి పచ్చిపాలు పోతనే ఉన్నది పచ్చిపాలు పోతనే ఉన్నది పచ్చిపాలు పోత ఉన్నదా పావురంగ దత్త ఉన్నదా ఉడుకు పాలు పోత ఉన్నదా ఉత్సంగ దత్త ఉన్నదా అల్లారి ముద్దు అరి చేతుల బంధు బిడ్డాను దత్త ఉన్నదా అంటే కన్నా బిడ్డ పెరిగి పెద్ద పెరుగుతున్నదా అందుకొరకే అన్న కన్న ప్రేమల కన్నా సాదుకున్న ప్రేమలే బహు గొప్పయాట ఉడికి ఉడికడం ఎంత ముద్దు ఉంటుందో మక్కి మక్కని పళ్ళ మాత్రం ఎంత తీయ ఉంటుందో చిన్నపిల్లల మాటలే అంత ఇరు సొంపు కనిపిస్తాయట ఇంటి లోపల చిన్న పిల్లగాళ్ళు ఉండేది ఉంటే అవ్వయ్య రాజులు పొద్దు పొద్దులా రాగల్లా పని చేసి పొద్దుకిన పూట ఇంటికి వచ్చిన నాడు చిన్న పిల్లగాళ్ళు ఉరికొచ్చి అవ్వ సంకన ఏ సంకన ఏరేది ఉంటే అవ్వయ్య రాజులకు చేసిన కష్టం చేయాలనే మర్చిపోతారట ఇక అట్లా కొన్ని రోజులైనా రోజులు కడతా ఉన్నాయా దినములు కడతా ఉన్నాయా మనిషి నిలబడితే అవుతాడు గాని కాలవేద ఏనాడు ఆగబోదు ఆడవిల్లలంటే తోటకూర తన్నం అన్నారు తోటకూర చెట్టు ఇయ్యాల రకంగా పడుతుంది రేపు రకంగా పడుతుంది ఆడవిల్లలు ఇంటి లోపల ఉండేది ఉంటే ఏడాదికి ఓ రకంగా పడతారట ఏడాది పిల్లనైనా నా బిడ్డ చూడవమ్మా యశోదరాణినైనా ఏడాది పిల్ల పెరుగున్నప్పుడు నాడు మాత్రం ఎరకలు ఎల్లయ్యా రోజాగా రోజు దినాక దినం పరిగె పోతాడు పరిగె కోసుకొని వస్తాడు తట్టలు గుల్లలు అల్లుతాండు వచ్చి అమ్ముతాండు ఆ పైసలతోటి ఆ బిడ్డ ఆడుకుంటున్నారమ్మా ఇక రెండేళ్ల కన్నా బిడ్డ బిడ్డ కూడా పెరుగుతున్నదా ఎలుతుల పాడు లోపల యశోదరాణి అంటే అందుకొరకే అన్నారమ్మా రాళ్ళదైనా రాయి కల రాయికే ఉంటుందాట రత్నం కల రత్నానికే ఉంటుందాట మట్టివేనా గాని మట్టి గల మట్టికే ఉంటది మాణిక్యం గల మాణిక్కే ఉంటది ఆ బిడ్డ అంటే రెండు నొకటి మూడేళ్ల బిడ్డ పెరుగుతున్నదమ్మా ఆ ఎరకలి సమ్మవ్వ కనుకనే ఊళ్ళకి వెళ్ళిపోతాంది ఊరి లోపల అన్నం అడుక్కొని వస్తాంది ఆ బిడ్డ యశోదరాని అంత ముందు ఆదుకుంటూ ఉన్నారు అట్లా కొన్ని రోజులైనా రోజులు కడతా ఉన్నాయా దినములు కడతా ఉన్నాయా 5 ఏళ్ల బిడ్డ కూడా గా బిడ్డ యశోదరా బిడ్డ కూడా పెరుగుతున్నదా 5 ఏళ్ల బిడ్డ కనుకనేవి ఆ గుడిసెల కాడ కనుకనేవి ఆ బిడ్డ యశోదరాని అల్లారి ముద్దుగా పెరుగుతున్నదవ్వా మరి 5 ఏళ్ల బిడ్డ పెరిగినాడు ఎరగలి ఎల్లయ్య అనుకున్నాడు మరి మా బిడ్డ మాత్రం ఎరగలు కూడా రాని లెక్కుండారే మా యొక్క ఎరగలు లెక్కుండద్దు నా బిడ్డని బడి లోపల పడగొట్టేస్తా నా బిడ్డ చదువు మంచిగా వచ్చి చదువు మంచిగా వచ్చాడు మేము చిన్న జాతరం కాబట్టి నా బిడ్డకి నౌకరు వస్తుంది నౌకరు వచ్చిన రోజు మమ్మల్ని కూర్చుని పెట్టి మా బిడ్డ దాస్తుందా అని ఎరగలి ఎల్లయ్య చూడు బిడ్డ దగ్గరికి వచ్చిండే బిడ్డ యశోదరాని నాయ బిడ్డ చెప్పదాను మగమాట కన్న బిడ్డ నువ్వు నందు పెట్టవమ్మా యశోదరాని బిడ్డ యశోదరాని ఇంత బిడ్డో 5 ఏళ్ల బిడ్డ పైనవే అమ్మా యశోదారాని ఇంత 5 ఏళ్ల బిడ్డ అయినవు బిడ్డ వాళ్ళని బడి లోపల పడగొట్టా నువ్వు చదువుకో అన్నమ్మా నానా చదువుకుంటే బిడ్డ చదువు సంధ్య విద్య బుద్ధులు నేర్చుకుంటే రేపటి కాళ్ళ నీకు నౌకరత్తే మమ్మల్ని కూర్చుండే పెట్టుకొని సాదుకుంటావు బిడ్డ అన్నావు నానా బిడ్డ
మీరు 80 ఏళ్ళకు మితిమీరిపోయి ఉన్నరే. మిమ్మల్ని ఊరు వమ్మంటుంది, కాడు వమ్మంటుంది. ఇవాళ ఇంట్లో రేపు తెల్లారితే మంచి అన్నట్టు నీ బ్రతుకులు ఉన్నాయి అనా. నేను 5 ఏళ్ళ బిడ్డనే, బడికి పోనన్నాడు, చదవనన్నాడు, నాకు నవ్వుకు రానన్నాడు, మిమ్మల్ని కూర్చుండబెట్టుకొని సాదుకోనన్నాడు. నేను ఇంత ఇంత పెరిగి పెద్దదాన్ని అయ్యే వరకు మీ ప్రాణాలే పోతాయి. అప్పుడు ఎవరిని సాదుకోవాలి బాపు? అందుకొరకే అన్నరే, మొలకంత మొగోడు ఉంటే కన్న తండ్రి కాసరా, ముత్తం అంత ఆడవిల్ల ఉంటే కన్న తల్లి కాసరా. మీరు కన్నా 4 కొడుకులు లేరు, 4 బిడ్డలు లేరు, ఒక్క బిడ్డను కాబట్టి నానా నేను బడికి పోనే, నీకు ఆసరైన నేనే, తల్లి కాసరైన నేనే కాబట్టి నువ్వు పట్టుకునే కట్టె చేత పట్టుకొని నువ్వు కాసుకచ్చ పందులు నేను కాసుకత్తనే నాయన. చేసేదానికి ఈ మాట అన్నప్పుడు ఎరగలి ఎల్ల ఎగదాలు ఉండదాలు అన్నమ్మా. అది బిడ్డ ఎక్కువ ఇంటి బిడ్డ తక్కువ ఇంటి బిడ్డ నాకు తెలియదు బిడ్డను పందలగా దాని ఒక మాట నేనంటే బాబుని ఎందుకు గాయద్దు, మరి నీ బిడ్డని కాదని చెప్పి ఆ బిడ్డ అడుగుతుంది. బిడ్డను మా బిడ్డ కాదమ్మా, మరి కావేరమ్మ కట్ట దొరుకుతుంది తీసుకొచ్చుకొని సాధకుండా నోరుదారిని ఒక మాట అంటే నా తల్లిగా నా కాలంకరణ పడిగా వారేసిపోయారా, చేయంకరణ పడిగా వారేసిపోయారా. నా బిడ్డ చేసేవారని ఉన్నాను కాలాలు ఎడతా అనుకున్నాడే అమ్మా. సరే బిడ్డ పందలే కాత్తు అని ఆ బిడ్డ మాత్రం సర్ది పెట్టుకున్నాడు, కాబోయే బుర్రలో నీళ్లు పోసుకున్నాడు, కట్టె పట్టుకున్నాడు, పందలగూడు కాడికి వచ్చి సలపలప తీసిండు. పందల కొట్టుకొని ఆ బిడ్డని మడి పెట్టుకొని పందలగాది నేను రోజు పెట్టి వస్తానా అని ఆ బిడ్డని మడి పెట్టుకొని రాముడనే రామన్నారా మందరానే కొట్టుకొని అన్నయ్యను పందుల కొట్టుకొని కాబట్టి తీసుకొని ఎరగలి ఎల్ల ఎరియడం అట్లా ఉన్నాయి. మన బిడ్డ తీసుకొని రాను కావేరమ్మ కట్ట వచ్చిందమ్మా. కావేరమ్మ చెర్ల తోలేనయ్యా. పందులు కనుక నీవి చెరువు లోపల అల్లిగడ్డలు, దుంపగడ్డలు, తుంగగడ్డలు తింటా అంటే బిడ్డ దగ్గరికి వచ్చిండు. బిడ్డో మరి ఏనాడు గనక నేను పొద్దుల్లా పందులా మేపాలే, నీకు ఆకలి అయితే ఈ సిద్ధ చెట్టు వాళ్ళు మండకు సద్దన్నం కడతన్న బిడ్డ ఇడుచుకోరి తిను, నీకు దూపైతే గదే మండకు మరి కబోయే బుర్రల నీళ్లు కడతన్నా ఇడుచుకొని తాగు అని చెప్పిండు. పొద్దు ఊకే వాళ్ళకు మళ్ళా పందులను ముందర దామిడి వేసుకొని ఇంటికి రమ్మన్నాడు బిడ్డను. కన్న తండ్రి ఎరకలి ఎల్లయ్య ఎలుతుర్ల పాడికి వెళ్ళిపోయారా. ఆ బిడ్డ యశోదరాని గనక నీవు మా తండ్రి మాట చెవదాటనాని, గా బిడ్డ గనక నీవే పందుల మేపుతనాని. రామ 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 పందుల మేపుతాది రామ రామ, నాయక పందులైన రామ రామ, అల్లిగడ్డాలు తినే రామ రామ, పగటాలు తినే రామ రామ, గడ్డాలు తినే రామ రామ, గాయొక్క బిడ్డనైనా రామ రామ, బిడ్డ యశోదరాని రామ రామ, కావేరమ్మ కట్ట మీద రామ రామ, పొద్దు ఒక కన్న బిడ్డ రామ రామ, అచ్చన్న గిన్నెలాట రామ రామ, ఆటలాడుతున్నదమ్మా రామ రామ. ఆకలైనప్పుడు ఏమో కాబోయే బుర్రల్లా, ఆకలైనప్పుడు ఏమో సిద్ధ చెట్టు కాడికి వస్తుంది, వాళ్ళు మండకున్న సద్దన్న విడుచుకొని తింటుంది, దూపైనప్పుడు ఏమో కాబోయే బుర్రలో నీళ్ళు తాగుతుంది బిడ్డ. రోజాకు రోజు
చెరువు కాడికి పందులు కొట్టుకపోతుంది మేపుతుంది పొద్దుకే వాళ్ళ కనుక పందులు మళ్ళీ దామిడి వేసుకుంటాను ఇంటికి వస్తుంది సలపది ఇస్తుంది గుట్టె తోలుతాను సలప దగ్గర పెడుతుంది తల్లి కాసర ఐదమ్మా రామ రామ తండ్రి కాసర ఐదమ్మా రామ రామ నిలబడితే మానవుడు ఒక కాడ అవుతాడు కానీ కాళ్ళ మీద నేనాటికి ఆగబోదు అంటే కా బిడ్డ కనుక 5 2 7 బిడ్డ 7 5 12 బిడ్డ పెరగబట్టేదమ్మా 12 బిడ్డ ప్రభుత్వాలు అవుతుంది మాయమ్మో కావేరమ్మ చెరువు కాడ పందుల మేపుతున్నదా సీతమ్మ రాని ఊళ్ళో పోయి అడుక్కొని తిన్నారు మరి 12 ఏళ్ళ కాలం వల్ల వచ్చిండు 12 ఏళ్ళైనాక శివసీమరాజు అన్నాడు అయ్యో మా సీతమ్మ రాని మన బిడ్డ పుట్టినాడికి 12 ఏళ్ళు అవుతుంది మన పట్ల మనం వెళ్ళిపోయిన భార్యని బడి పట్టుకుని వెనక మరి వస్తాడు శివసేన రాజునైనా మరి అడవి లోపల వద్దండి ఏమన్నా పనుల చెట్టు కనిపించానమ్మా 21 రోజు బిడ్డ నిడిచిపెట్టి వచ్చినాం ఈనాటికి మన బిడ్డ 12 ఏళ్ళ బిడ్డ మన బిడ్డ మన గడ్డవుడికి వస్తే బిడ్డ చేతికి ఏమిద్దామని ఆ పండ్ల చెట్టుకి పండ్లన్నీ తెంపుకొని లింగాల చెల్లె ముళ్ళ మూడు చేసుకున్నాడు భార్యని ఎమ్మడి పెట్టుకొని పండ్ల పొలాలు పట్టుకొని రాజు శివసేన రాజునైనా అయ్యో తల్లి సీతామరాణి సీతామరాను శివసేన రాజు భార్య భర్తలన్న వాళ్ళిద్దరా పొద్దున మా తోడు రాడే ఓ దేవుడా భార్య భర్తలు వెనుక మరి వెళ్ళి వద్దంటే మీద ఎన్న కొడతాను కింద కాళ్ళు కాలుతాను 2 ఎన్నోళ్ళు వెళ్ళి వద్ద ఉన్నారమ్మా ఏడ ఊరు కలవ బాయ ఓ దేవుడా ఏడ ఊరు కలుతలేదు ఏడ పల్లె కలుతలేదు తినడానికి అన్నందరూ తాగడానికి నీళ్ళు దొరకబాయరమ్మా అయ్యో బాబా సీతామరాని ఓ మన పట్నం వెళ్ళిపోమా మన బిడ్డ చూద్దామా చూడమా బామా ఆకలై రూపాయి అడి లోపల మన ప్రాణం పోతి కావచ్చునమ్మా వాళ్ళు ఓ అంటే వర్రుకుంటా రాను రాను కావేరమ్మ కట్ట ఇది కచ్చర కాయపోయే ప్రాణం అవుతుంది కళ్ళ ఉచిగా వచ్చి కాళ్ళ మలకలు పడుతుంది కావేరమ్మ కట్ట మీద వాళ్ళిద్దరు కావేరమ్మ కట్ట గజ్జల కాయపోయే ప్రాణం అయినప్పుడు కళ్ళకు చీకటి కాళ్ళు మలకలు వాడి భార్య భర్త దగ్గర కావేరమ్మ కట్ట అడ్డం పడ్డారే అవ్వా వాళ్ళిద్దరు అడ్డం పడ్డప్పుడు ఎవరు చూసిండ్రయ్యా ఆ కావేరమ్మ చెర్ల పందుల మేపుతుంది ఆ బిడ్డ యశోధరని కట్ట మీద కూర్చుండి ఉన్నది ఆ బిడ్డ కళ్ళ చూసింది ఎవరో వచ్చిన చెప్పి కట్టాడ వారేసింది గిద కన్నుల దగ్గరికి వచ్చింది ఓ నానా ఓ అమ్మా మీది ఏ ఊరు ఉన్నది తల్లి మీది ఏ రాజ్యం ఉన్నది నానా ఒక్కసారి లేవుండ్రే నాతోని మాట్లాడుండ్రే అని గాబిడ్డ ఎంత లేపిన లేత్తలేరు ఎందుకొరకంటే అన్నం లేక ఎన్ని రోజులు అవుతుందో వాళ్ళకు అన్న స్పృహలు తప్పి అడ్డం పడిపోయిందని తెలుసుకున్న గాబిడ్డ చింత చెట్టు కాడి గురికి వచ్చింది వాళ్ళు మండకున్న సద్దన్న విడుచుకొని కబోజ బుర్రిడుచుకొని కన్నుల దగ్గరికి వచ్చింది కబోయ బుర్రల నీళ్లు తీసి కన్నుల మొకాల మీద తల్లి ముఖవర్జన చేస్తుంది బిడ్డ ఇద్దరి ముఖాలు కడిగినప్పుడు కళ్ళు పొలపరిచి చూస్తారు గాని నాభిలున్న మాట నోట బయటికి అత్తలేదు అప్పుడు అనుకున్నది ఎండాకాలం దినం గూటి లోపల ఉన్న పక్షి నీళ్లు ఆహారం లేక ఎట్లా నోరు తెరిచి తప్పిస్తుందో ఆ విధంగా మీరు తప్పిస్తాను నానా మీ గొంతు నారకపోయి మీ నోటి మాట బయటకు వస్తలేదని చెప్పి ఆ కబోజ బుర్రల నీళ్లు తీసి కన్నులకు దాయిస్తుంది గాబిడ్డో మరి నీళ్లు తాగి
ఇచ్చినప్పుడు ఎండిపోయిన గొంతుల పదనైంది కాబట్టి ఆ బిడ్డ ఒక మిల్ల మిల్ల చూసుకుంటా అయ్యో బిడ్డ మంచి రోజు మా ప్రాణంగా పాడినవా ఇంత మంచి గుణం ఆ బిడ్డ నా భార్య వరదలిద్దరు బిడ్డ ఊరి ఎక్కడున్నది నా బిడ్డ పల్లె ఎక్కడున్నది నా బిడ్డ తల్లి పేరు ఎప్పవు నా బిడ్డ తండ్రి పేరు ఎప్పవు నా బిడ్డ ఎంత మంచి గుణం ఉన్నవా కథ మీద నువ్వు లేకపోతే ప్రాణాలు నా బిడ్డ కుక్కల లక్కల బారు 5 అవ్వా కాకల గద్దల బారు 5 అవ్వా ఎంత మంచి గుణమే నా బిడ్డ నీ పేరు ఎప్పవు నా బిడ్డ అమ్మమ్మ ఒక్కొక్క మాట అడుగుతాంటే కడుపు తోడి అన్న తండ్రి శివసేన రాజు సీతమ్మ రానని గా బిడ్డకి ఏమెరుక గర్భాన ఉచ్చి బిడ్డ శివ సత్యవతి మాతోని మాట్లాడుతుందనమ్మయ్య రాజులకి ఏమెరుక నీ తల్లిదండ్రి పేరు ఏంటిది బిడ్డ మీ ఊరు పేరేంటిది అంటే అయ్యా మా ఊరు వెళ్తుర్రా మా తండ్రి ఎరుకలి ఎల్లయ్యా మా తల్లి ఎరుకలి సమ్మవ్వ నా పేరు యశోద నాయన మేము కులాన ఎరుకలి వాళ్ళం ఈ చెరువు లోపల పందుల మేపుకొని బతుకుదన్న నాన్న మీ పుట్టుక కూడా పోతే రాజుల పుట్టుక మీ ఎత్త కూడా పోతే ముచ్చగాళ్ళ ఎత్త కనబడుతుంది నాయనా రాళ్ళల్లో వేయినా రత్నం కల రత్నానికే ఉంటది మీరు రత్నాలు లెక్క కనబడతాండ్రు నాన్న నానా మీ కొడుకులు మిమ్మల్ని కొట్టిండ్రా కోడళ్ళు మిమ్మల్ని తిట్టిండ్రా మీకు 4 బిడ్డలుండి ఆ బిడ్డలకు మిమ్మల్ని దాదుకోని శాతనగాక ఏ బాయిలు నన్నవాడు సావుండ్రి ఏ చెర్లు అన్నవాడు సావుండ్రని వాళ్ళు మిమ్మల్ని బాధ పెడితే మీరు ఈ చెర్లామాడి సప్తమాని ఇందు మీరు వచ్చినారనా అయ్యో బిడ్డ మా కొడుకులు మమ్మల్ని కొట్టెల్లో కొట్టలే మరి బిడ్డలు సాగలేక ఇంట్లోకెళ్ళి ఎల్ల కొట్టలే బిడ్డ మరి కోడలను మమ్మల్ని తిట్టలే నాది ఏదో ఊరు కాదమ్మా ఇట్లా కనిపించేది శివసేన నగరం నా ఊరు శివసేన నగరం నా పేరు శివసేన రాజు నా భార్య పేరు సీతమారాణి మా గర్భసారం ఒక్క బిడ్డ పుట్టింది మా బిడ్డ శివ సత్యవతి బిడ్డ పేరు పెట్టినట్టు భట్టు బ్రాహ్మణులు అన్నారు మరి బిడ్డ మాత్రం మీ గండాన పుట్టింది 12 ఏళ్ళు బిడ్డ అని మీరు పిలవద్దు అమ్మ బాపు అని బిడ్డ పిలవద్దు అంటే నా బిడ్డను తీసి మాత్రం నా తోడగుండ చెల్లి రత్నమ్మ చేతిలో పెట్టి 12 ఏళ్ళు ఊళ్ళో పోయి అడుక్కొని తిన్నాం బిడ్డ మరి ఈనాటికి మా బిడ్డ పుట్టి 12 ఏళ్ళు అవుతుంది ఇక బిడ్డను చూసుకున్నాను వెనుక మరీ వెళ్ళి వస్తా అంటే ఎక్కడ ఊరు కలలే పల్లె కలవలే తినడానికి అన్నం దొరకలేదు తాగడానికి నీళ్ళు దొరకలేదు బిడ్డ ఎర్రటి ఎండల్లో వస్తంటే మీద ఎండ కొట్టి కింద కాళ్ళు కాలి ఈ కావేరమ్మ కట్ట మీదకి వచ్చే వరకు కళ్ళకు చీకటి వచ్చి కాళ్ళ మొలకలు వాడి కావేరమ్మ కట్ట గడ్డ పడ్డం నా బిడ్డ మంచి రోజు మా ప్రాణంగా పడినావు గాని బిడ్డ ఇంత దూరం వెళ్ళి వచ్చిన అడ్డం పడిపోయాను ఇక లేద్దాం అంటే లేవత్తలేదు నడదామంటే నడవత్తలేదు శివసేన నగరం వెళ్ళిపోయి మా బిడ్డ చూసుకోము కట్ట మీద మా ప్రాణం పోతి కావచ్చు నా కట్ట మీద మా ప్రాణం పోతి కావచ్చు బిడ్డ మా బిడ్డ శివ సత్యవతి నీ లెక్కనే ఉండవచ్చు మా బిడ్డ శివ సత్యవతి నీ ఎత్తే ఉండవచ్చు బిడ్డ ఇక మేము నడిచేటట్లేదు బిడ్డ ఈ కట్ట మీద మా ప్రాణం పోయిద్దమ్మా నానా ఈ కట్ట మీద మీ ప్రాణం ఎందుకు అనిత్తనే ఇంటికాడ ఉన్నది నీ బిడ్డ శివసత్యవతి పెద్ద బిడ్డ అనుకో ఈ కట్ట మీద కలిసిన ఈ బిడ్డ యశోదరాని చిన్న బిడ్డ అనుకో నానా మరి నా తల్లిదండ్రులు కనుకనేమి ఆ శివసేన నగరం వచ్చి తట్టలు గుల్లలు గుమ్ములు అమ్ముకొని ఇంటికి పోతంటే ఈ తల్లి సీతమ్మరాని పిలిచి బిడ్డలారా అన్నం తినుండ్రని అన్నం పెట్టిందట నా అవ్వయ్యరాజులకు నాన్న నా అవ్వయ్యరాజులకు అన్నం పెట్టి అరసుకున్న హరిదాతలు మీరు
మిమ్మల్ని ఒక్క పూట నేను అరుసుకోలేనా? నేను తెచ్చుకున్న సద్దన్నం ఉన్నదే, ఈ సద్దన్నం మీ ముందర పెడతాన్నా, చెరో బుక్క తినుండ్రి. మీ నావిలో చల్లబడితే నా బాబుతోటి జవాబు చేస్తే నాయనో. బిడ్డ ఏమాడినప్పుడు శివసేన సీతమరా అని అన్నారు. అయ్యో బిడ్డ, నీ చేత మంచిని తాగిందా ఇంత ఈనమంటే నీ చేతి అన్నమ్మా గడ్డ బిడ్డ. నానా కులాన ఎరకలదాయే, ఎరకల్దా నీళ్ళ కూడా ఇంత హీనం అంటే అన్నం ఎట్లా తిందు అని చెప్పి మీ మనసు కనిపించిందా? మేము క్షత్రియులం అయితివి, మేము రాజులం అయితివి, గా ఎరకలో అన్నం ఎట్లా తినన్నా అని చెప్పి నీ మనసుకు బాధ కలిగిందా? నానా ఇవాళ నీ ప్రాణం పోతుండ నాకు కులం నీకు అడ్డం వచ్చిందా? ఎవరిదే ఎక్కువ కులము, ఎవరిదే తక్కువ కులము? ఏటికి వంకలు ఉన్నాయి కానీ నీటికి వంకలు ఉన్నాయా? పశువులకు రంగులు ఉన్నాయి కానీ పాలకు రంగులు ఉన్నాయా? నానా వండుగుండలు వేరైన అన్నమంత ఒక్కటేనే నానా. నన్ను పోతే రక్తం వెళ్తుందా, మిమ్మల్ని పోతే పాలు వెళ్తాయా? నానా ఈ అన్నం తినుమని వద్దు వద్దు అని అంటే నాన్న నీకు అన్నం పెడతారా? అమ్మ నీకు అన్నం పెడతారా? అన్న వల్ల నేనుండి అవ్వా అని కా బిడ్డ వెనకనేమి ఆత్తలకు అన్నం తినబెడతంటే బిడ్డ నువ్వు తినవమ్మా. బిడ్డ నువ్వు ఎప్పుడు తినొచ్చినావో నువ్వు తెచ్చుకున్న సత్యాన్న మేము తింటాను, నీకేం తాకలేదు. నువ్వు బుక్క తినమని ఓ బుక్క ఆ బిడ్డకు పెడుతున్నారయ్యా.